హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్రభావతి కొడుకు మనోజ్ను తీసుకొని ఇంటికి రావడంతో సత్యం ససేమిర అసలు ఒప్పుకోడు. నిన్ను ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పినా కూడా ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చావు? అసలు నువ్వు వస్తే ఇక్కడ ఎవరైనా చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? నిన్ను నరికి పోగులు పెట్టేస్తాను, కానీ నిన్ను మాత్రం ప్రాణాలతో గుమ్మం లోపలికి మాత్రం రానివ్వను. పోరా పో అంటూ చొక్కా పట్టుకొని ఇంకా ఆ చెంప ఈ చెంప వాయిస్తూ బయటకి గెంటేస్తూ ఉండగా ప్రభావతి అడ్డుకుంటుంది. ఏంటండి మీరు? కన్న బిడ్డ అని చూడకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నారు? మీకు డబ్బే ప్రపంచం అయిపోయిందా? డబ్బే సర్వస్వం అయిపోయిందా? కన్న కొడుకు తప్పు చేస్తే కడుపున పెట్టుకొని ఎంతమంది ఉండడం లేదో, మీరెందుకు కొడుకుని ఇలా రోడ్డుపాలు చేస్తున్నారు అని అంటే ఏంటి ప్రభా? కన్న కొడుకు అంటే బాలు నొకలాగా మనోజ్ నొకలాగా చూడటం అనుకుంటున్నావా? అందరూ ఒకటే కదా కన్న తల్లికి తండ్రికి. మరి నీకెందుకు బాలు ఒకలా మనోజ్ ఒకలాగా కనిపిస్తాడు? బాలు చిన్న తప్పు చేసినా చేయకపోయినా భూతద్దంలో పెట్టి చూస్తావు. వాడిని కొడుగ్గా కూడా ఒప్పుకోవు. మనోజ్ ఎన్ని తప్పులు చేసినా వాడి తప్పుల్ని కడుపులో పెట్టుకోవాలా? నువ్వు నీతులు చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందే. ఇక నీ మీద నమ్మకం కోల్పోయింది. ఇక నీ మాటకి విలువ కూడా నేనివ్వను. వెళ్ళిపోమను, వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అని అంటూ ఉండగా ఇక తర్వాత మనోజ్, ఏంటి నాన్న, ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఎందుకు నన్ను పదే పదే ఇలా కొడుతున్నారు? అయినా ఆ బాలుగాడిని గెంటేయకుండా నన్నెందుకు ఇలా కొడుతున్నారు అని అనగానే ఇంకా కోపం కట్టలు తెంచుకుంటుంది ఇక సత్యానికి. ఏంటండి, వాడేం తప్పు మాట్లాడాడని మీరు వాడిని అలా బాధ పెడుతున్నారు అని ప్రభావతి అంటుంది. ఇంతలోపు బాలు చాలా కోపంతో ఆవేశంతో ఇంటి దగ్గరకు వస్తాడు. ఇంటి దగ్గరికి రాగానే సత్యాన్ని నిలదీస్తూ మనోజ్ కనిపిస్తాడు. అలా కనబడగానే ఆవేశంతో ఊగిపోతాడు బాలు. ఏరా, ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? నాన్న కష్టార్జితాన్ని బూడిద పాలు చేస్తావా? కష్టార్జితాన్ని ఇలా నాశనం చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వస్తావు? నువ్వు ఇంట్లో ఉండడానికి నీకు ఎలాంటి అర్హత లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ఇక బాగా కొట్టి మెడపెట్టి బయటికి గెంటేస్తూ ఉండగా ప్రభావతి అడ్డుకుంటుంది. బాలు, మీ అన్నయ్యని వదులు. ఎందుకు కొడుతున్నావు? మీ అన్నయ్య ఏం తప్పు చేశాడని? నీకంటే పెద్ద తప్పు మీ అన్నయ్య ఏది చేయలేదు అని అనగానే ఇక సత్యం, ఆపుతావా ప్రభా? అసలు వాడు ఏం తప్పు చేశాడో తెలిస్తే నీ చేతులతో నువ్వే వాడిని చంపేస్తావు. మెడపెట్టి నేను బయటకి మాత్రమే గెంటాను, కానీ నిజం తెలిస్తే అసలు వాడిని కన్న కొడుకని కూడా నువ్వు చూడవు అని అనగానే బాలు, నాన్న అని అంటాడు. ఇక చెప్పనివ్వరా? చెప్పు. కొన్ని విషయాలు చెబితేనే కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు అని అనగానే ఇక ప్రభావతి, చెప్పండి, ఏం చెప్తారు? బాలు మంచివాడు, మనోజ్ చెడ్డవాడు. బాలు మంచివాడు, ఎలాంటి మోసం చేయడు, అందరినీ ప్రేమిస్తాడు. మనోజ్ మోసగాడు, అందరినీ మోసం చేస్తాడు. ఇదే కదా మీరు చెప్పేది? చెప్పండి అని అనగానే నీలాంటి వాళ్ళకి చెప్పినా కూడా అనవసరం. నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళిపో. వద్దు, నువ్వు కూడా ఇంట్లోకి రావద్దు. వాడిని వెనకేసుకొని వస్తే అసలు నిన్ను భారీగా కూడా నేను చూడను. భారీగా హక్కు నువ్వు కోల్పోయావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు. వస్తే వాడు నేను కలిసి ఇంట్లోకి వస్తాము. ఒకవేళ మనోజ్ని ఇంట్లోకి మీరు రానివ్వకపోతే నేను కూడా రాను. నేను కూడా వాడితో పాటే వెళ్ళిపోతాను అని అనగానే వెళ్ళిపో. నిన్ను లోపలికి రమ్మని ఎవరు ఇక్కడ బ్రతిమాలడం లేదు. వెళ్ళిపో. తప్పు చేశాను అన్న భావం నీ కొడుకులో ఇంత కూడా లేదు. ఆ భావమే వాళ్ళలో ఉంటే మీనా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకునేవాడు. అమ్మా, నన్ను మన్నించమ్మా, నేను బాధ పెట్టాను. నిన్ను పెళ్లి పీటల మీద పెళ్లి చేసుకోకుండా మోసం చేసి నీకు ఎంతో క్షోభకి గురి చేశాను. నన్ను క్షమించు అని మీనా కాళ్ళ మీద పడి వేడుకోవాలి. అలాంటి పశ్చాత్తాపం నీ కొడుకులో లేదు. ఇంకా వాడు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నాడు. వెళ్ళిపోండి. ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని సత్యం అంటాడు.
ఇక తర్వాత మీనా బాలు దగ్గరకు వస్తుంది. ఏవండి, మీ నాన్నగారికి సర్ది చెప్పాల్సిన మీరే ఇలా ఆవేశంతో ఊగిపోతే ఎలా చెప్పండి? మనోబావ గారితో పాటు ఇప్పుడు అత్తయ్య గారు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా బ్రతుకుతారు? తప్పు చేశాడు నిజమే, కాదనడం లేదు, అది క్షమించరాని తప్పే. కానీ ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దామండి. తనలో మార్పు వస్తుందని ఆశిద్దాము. ఈ ఒక్కసారి మనం క్షమిద్దామండి అని అంటుంది. ఇక ఆ మాటతో ఆశ్చర్యపోతుంది ప్రభావతి. ఏంటి మీనా ఈ మాట అనేది? మీనాకి అసలు నేనంటే నా కొడుకంటే కడుపు మంట కదా, ఇప్పుడేంటి వీళ్ళ ముందు నాటకాలు వేస్తుందా అని అనుకుంటూ అలాగే సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత అమ్మ మహాతల్లి, చేసిందంతా నువ్వే కదా, ఇప్పుడేమో నువ్వేదో మంచిదానిలాగా మాకేదో సపోర్ట్ చేస్తున్నట్టు నువ్వు బాలు దగ్గర సత్యం దగ్గర మార్కులు కొట్టేద్దామనే ఇలా నాటకాలు వేస్తున్నావు. అసలు ఈ పరిస్థితి రావడానికి నువ్వే కదమ్మా మూల కారణం. మహాతల్లి, ఏ టైంలో నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో కానీ అప్పటి నుంచి నా కొడుకుకి నాకు నీ వల్ల సుఖమే లేదు. కుటుంబం నీ వల్ల ఇలా ముక్కలైపోయింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంకా మీ అమ్మకి నీకు కళ్ళు చక్కబడలేదా అని అంటూ ఉండగా బాలు వస్తాడు. అమ్మ, నోటికి ఎంతొస్తే అంత నువ్వు మాట్లాడద్దు. మీనా కాబట్టే మనల్ని క్షమించి వదిలేసింది. తన స్థానంలో ఇంకా ఎవరైనా ఉండి ఉంటే మనందరినీ కటకటాల వెనక్కి పంపించేవాళ్ళు. తన మంచితనం నీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆవేశంతో నాన్నగారు ఊగిపోతుంటే ఆవేశం తగ్గిస్తూ నిన్ను వాడిని ఇంట్లోకి రప్పించాలని చూస్తుంది మీనా. ఏ రోజు తనని నువ్వు కోడలుగా చూడలేదు. అయినా కూడా తను నిన్ను కన్న తల్లిలాగా చూస్తుంది, ఎంతో గౌరవిస్తుంది, నిన్ను ఎంతో అభిమానిస్తుంది. అలాంటి తనని లెక్క చేయవు. అయినా నువ్వు ఎప్పుడు అర్థం చేసుకున్నావులే? మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని ఎప్పుడు అర్థం చేసుకున్నావు? చేసుకోవు. ఈ జన్మలో నీకు అర్థం కాదు. దానికని ఇంక నేనేమీ చేయలేను. నీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను అని చెప్పి అంటాడు. ఇక బాలు, ఇదేంటి ఇప్పుడు అందరూ కలిసి నన్ను కూడా గెంటేయాలని చూస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అని పెద్దలు అంటారు. నా కొడుక్కి ఏమీ తెలియడం లేదు అని ఇక పక్కకొచ్చి, ఏరా వెళ్ళి మీనాని క్షమించమని అడుగు. ఆ ఒక్క మాటతో ఓ పక్కన మీ నాన్న మనసు, మీ తమ్ముడు బాలు మనసు, ఇద్దరి మనసు నువ్వు గెలుచుకోవచ్చు. ఇక ఇంట్లోకి వచ్చాక అప్పుడు నేను ఈ మీనా సంగతి చూస్తాను. నువ్వైతే ముందు మీనాని క్షమాపణ అడుగు. లోపల ఎంత కోపం ఉన్నా బయటకి అలాగే నటించాలి. అప్పుడే నువ్వు ఇంట్లోకి రాగలుగుతావు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయి నువ్వు ఇద్దరం బ్రతకలేము, అర్థమైందా అని అంటే, అలాగేనమ్మా అని చెప్పి మీనా దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు మీనా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ నా మొహం చెల్లక నిన్ను ఇంటికి రాలేదు. నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసొచ్చింది. నన్ను క్షమించు అని రెండు చేతులు జోడించి ఇక మీనాని క్షమాపణ అడుగుతాడు మనోజ్. ఇక ఆ తర్వాత అతి కష్టం మీద ఎన్నో కండిషన్లు పెట్టి మనోజ్ని ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడు సత్యం, అయిష్టతతోనే. ఇక ఆ తర్వాత అందరూ భోజనం చేస్తారు. బాలు మాత్రం మందు తాగుతూ ఉంటాడు. బాలు దగ్గరికి భోజనం తీసుకొస్తుంది మీనా. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు, భోంచేయకుండా ఇలా వచ్చేసారేంటి అని అంటే, ఏమో అందరి ముందు నాకు భోజనం చేయాలని లేదు. అసలు వాడిని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. నువ్వు ఆపేసావు కాబట్టే సరిపోయింది, లేకపోతేనా అని చెప్పేసి అంటాడు. ఇక బాలుని చూసి, బాలు మనసులో ఉన్న మీనా మీద ప్రేమని చూసి మీనా అర్థం చేసుకుంటుంది. ఇక బాలుతో ఇలా అంటుంది, ఏవండి, నిజంగా నేనంటే మీకు ఎంత మంచి అభిప్రాయం ఉంది, నేనంటే మీకు నిజంగానే ప్రేమ ఉందని నాకు అనిపిస్తోంది అని అంటే, ఏంటి పూలగంప కొత్తగా మాట్లాడుతున్నావు, ప్రేమ లేదు దోమ లేదు అని అంటాడు. ఎందుకండి అబద్ధం ఆడుతున్నారు? మీకు నేనంటే చాలా ఇష్టం. నన్ను ఒక్క మాట అన్నందుకే
మా ఇంటి ఓనర్ అని చూడకుండా వాళ్ళ చుట్టాల అబ్బాయిని చితక్కొట్టారు. అడ్డు వచ్చిన ఓనర్ని కూడా కొట్టారు. ఇప్పుడేమో నన్ను బాధ పెట్టినందుకు మీ అన్నయ్యని కూడా చితక్కొట్టారు. ఇలా మీరు నా విషయంలో కొడుతున్నారు, తిడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? నేనంటే మీకు ఇష్టమే కదా. ఇష్టమైన వ్యక్తిని ఎవరైనా బాధ పెడితే కొడతారు కదా. ఇష్టం లేకపోతే నన్ను ఎవరైనా ఏమైనా అంటే మీరు పట్టించుకోరు కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నేనంటే మీకు ఇష్టం అనే అర్థమవుతుంది అని అనగానే ఎలా కనిపెట్టేసింది ఈ పూలగంప అని మనసులో అనుకొని, అదేమీ లేదులే కానీ నిన్నే కాదు ఏ ఆడపిల్ల విషయంలో అయినా ఇలా ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. మొదటి నుంచి నాకు అది అలవాటు. ఇక తర్వాత బాలు ఫుల్లుగా తాగేసి నిద్రపోతూ ఉంటాడు. ఇక అంతకుముందు మనోజ్ని కొట్టినప్పుడు పక్కనే ఉన్న చెట్టు కొమ్మ చేతికి తగలడంతో గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. ఇక ఆ గాయాన్ని బాలు అంతగా పట్టించుకోడు. తాగేసి అలా మంచం మీద నిద్రపోతూ ఉండగా ఇక మీనా తనని గమనిస్తుంది. చేతికి కొంచెం కొంచెం రక్తం కారుతూ ఉంటుంది. ఇక వెంటనే వెళ్ళి పసుపు తీసుకొచ్చి ఆ దెబ్బ మీద వేసి ప్రేమగా కట్టుకట్టి చేతిని ముద్దు పెట్టుకుంటుంది. నా గురించి ఇంతగా ఆలోచించే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. మా ఆయన బాలుకి ఆవేశం ఎక్కువే, కోపం ఎక్కువే, కానీ ఆ తర్వాత ఆలోచన కూడా అంతే. తను తప్పు చేస్తే సారీ చెప్పడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. తను చాలా మంచి వ్యక్తిత్వం ఉంది. తప్పు చేస్తే భగవంతుణ్ణి కూడా క్షమించడు. అలాగే తన అన్న తప్పు చేశాడని తెలిసి తనని చావగొట్టాడు. ఏ మనిషిలో అయినా ఉండాల్సింది అదే కదా, మంచిని మంచిలాగా. అలాగే తప్పు చేస్తే తన వాళ్ళనైనా దండించి శిక్షించాలి. అదే కదా ఓ మనిషి గొప్పతనం అంటే. ఇంత మంచి మనిషి మరి ఈ తాగుడు వ్యసనానికి ఎందుకు బానిసయ్యారు అని తనలో తనే అనుకుంటూ ఇక అలాగే చేతిని చూస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉండడం వెంటనే బాలుకి స్పృహ వస్తుంది. కళ్ళు తెరిచి చూడగానే ఇక మీనా తన చేతికి కట్టుకట్టి ముద్దు పెట్టుకోవడం చూస్తాడు. చూసి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని మళ్ళీ ఒక్కసారి షాక్తో కళ్ళు తెరుస్తాడు. ఏంటిది? ఇది కళ నిజమా? పూలగంప అదేంటి నా దగ్గర కూర్చొని నా చేతిని పట్టుకొని ఇలా చేతికి కట్టుకట్టింది? నిజమా అబద్ధమా? నేనంటేనే ఒంటి కాలు మీద లేస్తుంది పూలగంప. అలాంటిది ఇలా కూర్చొని నాకు సేవలు చేస్తుందంటే ఖచ్చితంగా మీనా కాదు, ఇది ఏదైనా కలే అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంతలోపు ఇది కల కాదు నిజమే అని కళ్ళు తెరిచి చూసి పూలగంప అని అనగానే ఒక్కసారి సిగ్గుతో ఇక ఆ చెయ్యిని వదిలేస్తుంది. ఇక వెంటనే మీనా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి దూరంగా పడుకుంటుంది. అది గమనిస్తాడు బాలు. ఏంటి ఇప్పుడు మీనా నా పక్కన కూర్చొని నా చేతికి ఈ కట్టు కట్టింది, తెలియకుండా ఇప్పుడు జారుకుంటుంది. నేనంటే ఈ పూలగంపకి ప్రేమ ఉంది, కానీ బయటకి మాత్రం నా మీద కసుబుస్సులాడుతుంది అని అనుకొని తనకు కూడా కొంచెం సిగ్గుగా అనిపించి మురిసిపోతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మీనా ప్రభావతి అన్న మాటలనే తలుచుకుంటూ ఉంటుంది. ముందు నీ కాపురం నువ్వు చక్కదిద్దుకో. నీ కాపురం ఒకటి సరిగ్గా లేదు. నువ్వేమో అందరినీ ఉద్ధరిద్దామని పెద్ద బయలుదేరావు. నీకోటి దిక్కు లేదు కానీ ఎదుటి వాళ్ళని కలపాలని చూస్తావా? నాకు మామయ్య గారికి వచ్చిన కష్టం ఏమీ లేదు. మేమిద్దరం ఒక్కటే. ఇంత వయసు వచ్చినా పెళ్ళై మాకు ఎన్ని సంవత్సరాలైనా కోపాలు తాపాలు కొంతవే. ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉన్నాయి. మా కాపురం 3 పువ్వులు 6 కాయలుగానే ఉంది. ముందు నీది నువ్వు చూసుకో. నీ కాపురమే సరిగ్గా లేదు. ఎప్పుడు కూలిపోతుందో నీకే తెలీదు. అలాంటి నువ్వా నాకు సలహాలు ఇచ్చేది అని ప్రభావతి చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటుంది. నిజమే, అత్తయ్య గారు చెప్పింది నిజమే. నా కాపురమే సరిగ్గా లేదు. అలాంటప్పుడు నేను నా కాపురం గురించి జాగ్రత్త పడాలి కదా. నా కాపురం కూలిపోవడం లేదు అంటే దాన్ని నిలబెట్టుకోవడం నా చేతుల్లోనే ఉన్నాయి. ఆయనకి కోపం ఎక్కువే, ఆవేశం ఎక్కువే. అలా అని చెప్పి ఆలోచన లేని వ్యక్తి కాదు.
ప్రేమ లేని వ్యక్తి కాదు, అభిమానం లేని వ్యక్తి కాదు. ఓ మనిషిలో మంచి చెడు కూడా ఉంటాయి. నేను చెడుని చూస్తూ నా కపురాన్ని నేనే పాడు చేసుకుంటున్నాను. కానీ ఆయనలో మంచి ఇంకా ఎక్కువ ఉంది. దాన్ని నేను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు నేను గుర్తించడం లేదు? అమ్మ కూడా చాలాసార్లు నాతో చెప్పింది, నీ కాపురాన్ని నిలబెట్టుకొని నీ భర్తని నీ వైపుకి నువ్వు తిప్పుకో అని అమ్మ కూడా నాతో ఎన్నోసార్లు చెప్పింది. ఖచ్చితంగా నా భర్తని నా వైపుకి తిప్పుకుంటాను అని మీనా అనుకుంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది? రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంటుంది? ఇంటికి వచ్చిన మనోజ్ వల్ల ఎలాంటి గొడవలు అవుతాయి? ఆ గొడవలు జరగటం వల్ల ఏదో ఒక రోజు ప్రభావతి మనోజ్ ఎలాంటి వాడో తెలుసుకుంటుందా? మరి తెలుసుకొని మీనాని నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని తప్పు తెలుసుకుంటుందా? మరి ఏం జరగబోతుంది? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్